హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ హిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది కామెంట్స్లలో బ్రో ఒక గోండి సాంగ్ పైన చేయన్నారు. బట్ ఆ గోండి సాంగ్దే మన చంద్రపూర్ మహంకాళి డీజే సాంగ్ అయితే చేశాను అన్నమాట. ఆ వీడియో ఎలా ఎడిట్ చేశాను అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మైక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి ఫాస్ట్వర్డ్ అని అయితే పెట్టేశాను. ఓకే, ఫస్ట్ ఫాస్ట్వర్డ్ ఎందుకు పెడుతున్నా అంటే మీరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేలేరు. ఇట్లా బీట్ మార్క్ ఇవ్వగానే షేక్ ఎఫెక్ట్ ఇవ్వగానే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను బీట్ మార్క్కి ఫాస్ట్వర్డ్ అని అయితే పెట్టేసిన. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా అయితే డెమో వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూసే ఉంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. అలాగే ఫొటోస్ కూడా అయితే లింక్ అయితే ఇచ్చేసాను. కాబట్టి కొంతమంది ఫొటోస్ కూడా లింక్ కావాలి బ్రో అయితే లింక్ అనేది కూడా పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, వీటికి కూడా ఫాస్ట్వర్డ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందు ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లో అయితే వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సింది. కాబట్టి నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసేసుకున్నాను. ఫస్టే సాంగ్ వచ్చేసి ఒక 28 సెకండ్స్ అయితే ఉంటుంది, 18 సెకండ్స్ అయితే ఉంటుంది. నేను 12 సెకండ్స్ వరకు అయితే ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ప్లస్ పెట్టి చూసి మీడియా అకౌంట్లో వేసుకొని ఒకవేళ మీకు ఈ ఫొటోస్ కావాలనుకుంటే నేను డౌన్లోడ్ చేసుకున్న యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. యాప్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పెట్టి యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ అలాగే ప్లస్ పెట్టి జస్ట్ మీడియా అకౌంట్లో వేసుకొని ఇలా ఇంకో ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టి యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోండి. అంటే ఇదే విధంగా మనం ఫొటోస్ అనేవి అయితే రెండు వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొద్దిగా నెగ్లెక్ట్ అయితే చేయండి, ఎందుకంటే నేను బయట ఉన్నా కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అనేవి యాడ్ అయితే చేసేసుకోండి. నేనైతే సింపుల్గా ఫొటోస్ అయితే యాడ్ అయితే వేస్తున్నాను. ఇంకో 3 ఫొటోస్ ఏమో యాడ్ అయితే వేసేసుకోవాలా. ఆ 3 ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫుల్ హెచ్డి ఫొటోస్ అయితే యూజ్ అయితే చేసుకోండి, వీడియో క్లారిటీ ఏదైనా చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకున్నా, మీరు కూడా ఎలాగైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని అలాగే వీడియోకి సంబంధించిన షేక్ ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత 2 ఫొటోస్ అయితే ఎక్స్ట్రా యూజ్ అయితే చేశాను. ఈ 2 ఫొటోస్తోనే వీడియో అయితే ఎక్సలెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఫోటో పెట్టి యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పెట్టి యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేసి ఫ్రెండ్స్, మనకి ఇలా 2 షార్ట్ వస్తే ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది కదా. ఆ లాంగ్ ఫొటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే అదేవిధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోవాలా. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో పెట్టి యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పెట్టి యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. సారీ ఫ్రెండ్స్, లాంగ్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ అలాగే 2 ఫొటోస్ వదిలేసుకోండి, ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం ఇదే విధంగా అయితే ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ కాలేదు. అంటే ఇదే విధంగా మనం ఎఫెక్ట్స్ అనేవి అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసి చూపెడతాను మీకు. ఇలా 2 ఫొటోస్ వదిలేస్తూ సింపుల్గా 2 ఫొటోస్ తర్వాత ఫోటో పెట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్తో వెళ్ళి థ్రెడ్స్ పెట్టి యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే సింపుల్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పెట్టి యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పెట్టి యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఆ 2 షార్ట్ ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ లాంగ్ ఫోటో తీసుకోండి, మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లాంగ్ ఫోటో తీసుకొని మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్కి యాడ్ చేసుకోండి. అంటే ఇలా టైం వేస్ట్ కాకుండా మీకైతే సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను, మీకైతే అర్థమైంది అనుకుంటా. అంటే ఇలా ఈ 2 ఫొటోస్కి అయితే మనం
ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్. అంటే ఇలా అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇలా అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పైన షేర్ పుష్ప ట్యాప్ తీసుకొని ఇక్కడ విడార్మెక్ ట్యాప్ తీసుకొని ఇక్కడ హెచ్డిఆర్మెక్ ట్యాప్ తీసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకొని అయితే నార్మల్ 720 హెచ్డి పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.